హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కేటీఆర్. వెల్కమ్ టు కేటీఆర్ తెలుగు టెక్ ఛానల్. మన రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక, ఎవరైతే పిఎం కిసాన్ ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన 2000 రూపాయలు పడట్లేదో వారు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ అనగా సిఎస్సి సెంటర్ వద్దకు వెళ్ళి మీ బయోమెట్రిక్ వేలిముద్ర ఆధారంగా ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ 2000 రూపాయలు పట్టడం జరుగుతుంది. అలా ఎవరికైనా పిఎం కిసాన్ వస్తూ మధ్యలో ఆగిపోయి ఉన్న రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసినట్లయితే ఖచ్చితంగా మీ పిఎం కిసాన్ రావడం జరుగుతుంది. చాలామంది రైతులకి తెలియదండి పిఎం కిసాన్ ఎందుకు ఆగిపోయిందో. నెట్ సెంటర్ చుట్టూ తిరుగుతుంటారు, మీ సేవ సిఎస్సి తిరుగుతుంటారు. కానీ క్లియర్ కట్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పిఎం కిసాన్ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఈకేవైసీ చేయకపోవడం. ఎప్పటి నుంచో ఈకేవైసీ చేయాలని ప్రభుత్వం చెప్తా ఉన్నప్పటికీ మనకి పేమెంట్ పడుతుంది కదా, 2000 రూపాయలు మనకి వేసినప్పుడల్లా వస్తున్నాయి కదా అన్న ఆలోచనతో ఎవరు కూడా దాని మీద దృష్టి సారించట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకొని రేపు ఈ నెలలోనే ఫిబ్రవరి 2025 ఈ నెలలో 19వ విడత పిఎం కిసాన్ పట్టడం జరుగుతోంది. అందులో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం నుండి పిఎం కిసాన్ 6000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఒకప్పుడు 3 విడతల్లో 6000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈసారి అది 3 విడతలు అవుతుందా 5 విడతలు అవుతుందా తెలియదు, కానీ 10,000 రూపాయలు ప్రకటించారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఎవరైనా ఇప్పటికీ పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు మొబైల్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. అలాగే ఎవరైనా కొత్తగా రైతులు పొలం పాస్బుక్ పొంది, అంటే రీసెంట్గా ఆన్లైన్ అయిన పొలం కానీ లేదా మీకు పూర్వార్జితంగా సంక్రమించిన పొలం కానీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ పట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించి ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను మీ కేటీఆర్.